జాబిల్లి కథలు. ఒక ఊర్లో శాంతమ్మ తన కొడుకు భద్రయ్యతో కలిసి ఉంటుంది. శాంతమ్మకు భర్త లేడు. 25 కొడుకు భద్రయ్య మాత్రం ఏ పని చేయకుండా తల్లి కష్టపడి సంపాదిస్తూ ఉంటే ఇంట్లో కూర్చొని తింటూ ఉంటాడు. ఊరంతా భద్రయ్యను బద్ధకయ్యా అని హేళన చేస్తూ ఉంటారు. పాపం తన కొడుకుని సోమరితనం నుంచి ఎలా బయటపడాలో తెలియక శాంతమ్మ సతమతమవుతూ ఉంటుంది. ఒకరోజు శాంతమ్మ భద్రయ్యకు భోజనం పెడుతూ, భద్రా, భోజనం చేద్దూరా. పెట్టమ్మా, తింటాను. అందుకే కదరా నేనున్నది. నీకు 25 వయసొచ్చింది. రేపో మాపో పెళ్లి చెయ్యాలి. నువ్విలా సోమర్లా ఉంటే ఎవరు చేసుకుంటారు నిన్ను? ఇక మీదటైనా నువ్వేదో ఒక పనికి వెళ్ళు. నన్నెలాగో సాకనవసరం లేదు. కనీసం నిన్ను చేసుకోబోయే పిల్లనైనా చూసుకోవాలి కదా. కాస్త నా మాట విని ఆ బద్ధకాన్ని వదిలిపెట్రా. అమ్మా, నాకు పెళ్ళొద్దు, ఏమీ వద్దు. నన్నిలాగే ఉండనివ్వు. పని చేసి సంపాదించేంత ఓపిక నాకు లేదు. నన్ను సతాయించావంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. పోతే పోరా, పీడ పోయిందనుకుంటాను. నీ గురించి ఆలోచించి ఆలోచించి నా ఆరోగ్యం పాడైపోతోంది కాని నువ్వు మాత్రం మారడం లేదు. ఎక్కడికి పోతావో పో. బయటికి వెళ్తే నీకు తిండి పెట్టేదెవరు? అప్పుడైనా పని చేయాలి కదా. అమ్మో, అవును. బయటికెళ్తే నాకు ముద్ద పెట్టేదెవరు? నేనెక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. కానీ నన్ను పని చేయమని విసిగించొద్దమ్మా. రే, నేనున్నన్నాళ్ళు నిన్ను చూసుకుంటాన్రా. నా తర్వాత నిన్ను చూసుకునేదెవరు? నీకు పెళ్లి చేస్తే వచ్చే నీ భార్య నిన్ను చూసుకుంటుంది అనేదే నా ఆశ. నీకు పెళ్లి చెయ్యాలంటే నువ్వీ సోమరితనాన్ని వదిలిపెట్టకపోతే ఎలా చెప్పు? అమ్మా, గంతకు తగ్గ బొంత అని నాకు సరిపడా పిల్లని దేవుడెప్పుడో పుట్టించే ఉంటాడు. అదే వస్తుంది. నువ్వేం కంగారు పడమాకు. దేవుడా, వీడి తిక్క కుదిర్చే పెళ్ళాన్ని ఎక్కడ పుట్టించావో త్వరగా చూపించు తండ్రి. ఇదిగో, నన్ను భరించాలంటే అది బరువులు మోసేదై ఉండాలి. అదే సమయంలో చంద్రగిరిలో లక్ష్మికి సంబంధాలు చూస్తూ ఉంటారు. ఆ ఊర్లో ఎక్కడా కూడా తనకి సంబంధాలు కుదరవు. ఎందుకంటే తను చిన్నప్పటినుంచి కుస్తీ పోటీలు ఆడుతూ ఉండేది. పెళ్లి చేసుకుంటే భర్తను కూడా కొడుతుందేమో అనే భయంతో ఆ ఊర్లో ఆమెకి సంబంధాలు దొరకడం కష్టంగా మారింది. చంద్రగిరి నుంచి శాంతమ్మ దూర బంధువు వెంకన్న శాంతమ్మను కలవడానికి వారింటికొస్తాడు. శాంతమ్మా, ఎలా ఉన్నావు? ఆరోగ్యం బావుంటుందా? ఆ ఏం బాగోడంలే అన్నయ్యా. మా వాడి సోమరితనం వల్ల రోజు రోజుకి నేను నలిగిపోతున్నాను. ఏమైందమ్మా? భద్రయ్య నిన్ను సరిగ్గా చూసుకోవడం లేదా? ఆ వాడు చూసుకోవడం కూడాను. నాకంత భాగ్యం కూడానా? వాణ్ణే నేను చూసుకుంటున్నాను. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఏముందన్నయ్యా, వాడికున్న సోమరితనానికి బద్ధకానికి ఏ పని చెయ్యడు. నేనే ఆ పని ఈ పని చేసి వాణ్ణి పోషిస్తున్నాను. నా తర్వాత వాడి పరిస్థితి ఏమిటో అని భయపడుతున్నాను. నేనుండగానే వాడికో పిల్లని చూసి పెళ్లి చేస్తే కనీసం పెళ్ళాం వచ్చిన తర్వాతైనా మారుతాడేవో అని చిన్న ఆశ. వీడిలా ఉండేసరికి ఎవ్వరూ సంబంధం కలుపుకోవడానికి ఇష్టపడటం లేదు. నా బాధంతా వాడికి పెళ్లి చేయగలనా లేదా అనే. వెంకన్న బాగా ఆలోచించి లక్ష్మిని భద్రయ్యకిచ్చి పెళ్లి చేస్తే బావుంటుందనుకుంటాడు. శాంతమ్మా, మా ఊరిలో ఒక సంబంధం ఉంది. ఆ పిల్లయితే భద్రయ్యకి సరైన జోడు. అంతేకాకుండా వీణ్ణి సరైన దారిలో పెట్టాలంటే ఆ పిల్ల వల్లే అవుతుంది. మరి మావాడి సంగతి తెలిసి ఆ పిల్లని వీడికి ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడతారా? వాళ్ళు కూడా ఆ పిల్లకి సరైన సంబంధం దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ఆ పిల్ల సంగతి తెలిసిన వాళ్ళు తనని చేసుకోవాలంటేనే భయపడుతున్నారు. కనుక ఖచ్చితంగా మన సంబంధానికి ఒప్పుకొని తీరుతారు. భయపడుతున్నారా? ఏమైంది? నువ్వేం కంగారు పడమాకు. నీకు అసలు విషయం చెప్తానులే, కాని వాడికి మాత్రం చెప్పకు. ఆ అమ్మాయి చిన్నప్పటినుంచి కుస్తీ పోటీలు ఆడేది. ఎంతటి బరువునైనా అవలీలగా ఎత్తి విసిరేస్తుంది. మగవారితో కూడా పోటీ పడి గెలిచింది. ఆ ఊర్లో తన చేత తన్నులు తిన్నను మగవాడు లేడు. అందుకని ఆ ఊర్లో వారు ఎవ్వరూ కూడా ఆ అమ్మాయిని చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. తనైతే మనవాణ్ణి దారిలో పెడుతుంది.
పెళ్ళాంతో తన్నులు తింటే అయినా దారిలోకొస్తాడులే. ఆ సంబంధమే మాట్లాడండి అన్నయ్య. కానీ ఈ విషయం వాడికి తెలియకుండా చూడాలి. వెంకన్న వెళ్లి లక్ష్మి వాళ్ళ ఇంట్లో వాళ్లతో మాట్లాడతాడు. విషయం మొత్తం చెప్పి పెళ్లికి ఒప్పిస్తాడు. 2 కుటుంబాలు ఒకటిగా భద్రయ్య లక్ష్మీల పెళ్లి ఘనంగా జరిపిస్తారు. పెళ్లి జరిగి ఇంటికొచ్చిన తర్వాత ఒకరోజు అత్తాకోడళ్ళిద్దరూ వంటగదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. అత్తయ్య, మీ అబ్బాయి ఏంటి అసలు ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉంటున్నారు? ఇలాగైతే మన ఇల్లు ఎలా గడుస్తుంది? ఇంతలో అక్కడికి భద్రయ్య వచ్చి, అమ్మా, ఆకలవుతుంది, భోజనం పెట్టు. నేను తీసుకొస్తాను గాని నువ్వెళ్ళి కూర్చోరా. భద్రయ్య వెళ్ళి భోజనానికి కూర్చుంటాడు. ముందు వెళ్ళి వాడికి భోజనం పెట్టు తల్లి. వాడు ఆకలికి ఆగలేడు. నీకు వాడి విషయం తర్వాత చెప్తాన్లే. లక్ష్మి వెళ్ళి భద్రయ్యకు భోజనం పెడుతుంది. భద్రయ్య భోజనం పూర్తి చేసి వెళ్ళి పడుకుంటాడు. లక్ష్మి వెళ్ళి మళ్ళీ శాంతమ్మను అడుగుతుంది. అత్తయ్య, అసలు మీ అబ్బాయి సంగతేంటి? తండ్రి లేని పిల్లవాడు అని చిన్నప్పట్నుంచి ఏ పనికి పంపలేదమ్మా. వాడికదే అలవాటైపోయి పెరిగిన తర్వాత కూడా ఏ పని చేయకుండా సోమరిపోతులా తయారయ్యాడు. నాకా వయసు పైపడుతోంది. రేపొద్దున్న నాకేమైనా అయితే వాణ్ణి చూసుకోడానికి ఏ దిక్కు ఉండదు. కాబట్టే వాడికి పెళ్లి జరిపించాను. నువ్వే ఎలాగైనా వాడు బద్ధకం వీడి పనిచేసేలా తయారు చేయాలి. నీ గురించి వెంకన్న నాకు పూర్తిగా చెప్పాడు. వాడికి నువ్వే సరైన జోడి. వాణ్ణి భయపెడతావో బెదిరిస్తావో నీ ఇష్టం. కాని వాణ్ణి ప్రయోజకుడిగా మార్చు. నేను చచ్చి నీ కడుపున పుడతాను తల్లి. ఈ ఒక్క పని చేసిపెట్టు అని కోడలికి చెప్తుంది. అత్తయ్య, మీరేం కంగారు పడకండి. మీ అబ్బాయిని దారిలో పెట్టే బాధ్యత పూర్తిగా నేను తీసుకుంటాను. త్వరలోని మీ చేత శభాష్ కోడలా అనిపించుకోకపోతే నేను కుస్తీ లక్ష్మినే కాదు అని శాంతమ్మకు ధైర్యం చెప్తుంది. మరుసటి రోజు లక్ష్మి వాళ్ల పుట్టింటి నుంచి ధాన్యం బస్తాలొస్తాయి. వాటిని కూలీలు ఇంట్లో దింపుతారు. ఒకటి మాత్రం గుమ్మం దగ్గర మర్చిపోయి వెళ్ళిపోతారు. శాంతమ్మ దాన్ని లోపల పెట్టేందుకు ప్రయత్నిస్తుంది. కాని బరువు ఎక్కువగా ఉండడం చేత లేపలేక భద్రయ్యను పిలుస్తుంది. భద్రా, రే భద్రా, ఇలా రా. రే, కూలీలు బస్తాలు మొత్తం లోపల పెట్టారు. కాని ఇదిక్కడే మర్చిపోయి వెళ్ళిపోయారు. కొంచెం సాయం పట్రా, లోపల పెడదాం. అమ్మా, నా సంగతి తెలిసి కూడా నన్ను సాయం అడుగుతున్నావా? సర్లే, ఈ ఒక్కసారికి నీ మాట వింటాను. శాంతమ్మ, భద్రయ్య ఇద్దరూ కలిసి బస్తాన్ లోపల పెట్టేందుకు ప్రయత్నిస్తారు. కాని లేపలేక చతికిలబడతారు. అంతలో అక్కడికి లక్ష్మి వస్తుంది. అయ్యో అత్తయ్య గారు, అలా పడిపోయారేంటండి? ఈ బస్తా బయటే ఉండిపోయింది. లోపల పెడదామని ప్రయత్నించి లేపలేక ఇద్దరం కింద పడిపోయాం. లక్ష్మి భద్రయ్యను శాంతమ్మను పైకి లేపి, అత్తయ్య, మీకెందుకీ శ్రమ? నాకు చెప్తే నేను పెట్టేదాన్ని కదా అని అమాంతం ఆ బస్తానెత్తి లోపలికి తీసుకెళ్లిపోతుంది. అది చూసిన శాంతమ్మ భద్రయ్యలో ఒక్కసారిగా భయంతో కూడిన ఆశ్చర్యానికి లోనవుతారు. అమ్మా, అదేంటి అలా మోసుకెళ్ళిపోతుంది? దాదాపు 100 కేజీల బరువుంటుందా బస్తా? అంత సునాయాసంగా ఎలా తీసుకెళ్లగలిగింది? అవునరా, దానికి బలం ఉందన్న సంగతి తెలుసు గాని మరీ ఇంతని తెలీదు. 100 కేజీల బస్తాని ఇలా తీసుకెళ్ళిందంటే దాని జోలికి వెళ్తే ఏం చేస్తుందో అని భయమేస్తోందిరా. అమ్మా, నువ్వు దాని గురించి చెప్పి ఇంకా భయపెట్టకే. నీకు పుణ్యం ఉంటుంది. భయపడ్డానికి కూడా నా బద్ధకం అడ్డొచ్చి భయపడలేకపోతున్నా. ఇంతలో లక్ష్మి ధాన్యం బస్తా లోపల వేసి వాళ్ల దగ్గరకు వస్తుంది. అత్తయ్య, ధాన్యం బస్తా లోపల పెట్టేశాను. ఇంకా ఏమైనా పనుంటే చెప్పండి, నేను చేస్తాను. ఎలాగో మీ అబ్బాయి చేయడు కదా. బయట బట్టలు నానపెట్టాను, వాటిని ఉతకాలమ్మా. నీకెందుకు లేసురమ్మా, నేనే ఉతుకుతాను. అయ్యో అత్తయ్య, నాకు శ్రమేంటి? మనింట్లో పని మనం కాకపోతే ఎవరు చేస్తారు చెప్పండి? ఉండండి, నేను వెళ్ళి ఉతికొస్తాను. లక్ష్మి వెళ్ళి బట్టలు ఉతుకుతూ ఉంటుంది. తను బట్టలు ఉతికే విధానం చూసి శాంతమ్మ భద్రయ్యలు భయభ్రాంతులవుతారు. లక్ష్మి భద్రయ్య బట్టలు ఉతుకుతూ ఉంటే బట్టలకి బదులు తననే ఉతుకుతున్నట్టుగా భద్రయ్య భయపడతాడు. చూస్తూ చూస్తూ గట్టిగా కేక వేస్తాడు. అయ్య బాబోయ్! ఏమిట్రా అంత పెద్దగా కేక వేశావు? అది బట్టలే ఆ విధంగా ఉతుకుతుంది అంటే అది చెప్పిన పని నేను చేయకపోతే
నన్నెలా ఉతుకుతుందో అని భయం వేసి అలా అరిచానమ్మా. అది నిన్నెందుకు కొడుతుందిరా? ఏమో చెప్పిన మాట వినకపోతే కొట్టినా కొడుతుందేమోలే. అమ్మా, నువ్వు నన్ను ఇంకా భయపెట్టేస్తున్నావే. లక్ష్మి బట్టలు ఉతికేసి లోపలికొస్తుంది. తనను చూసి శాంతమ్మ, భద్రయ్యలు భయపడుతూ ఉంటారు. మరుసటి రోజు భద్రయ్య, లక్ష్మీలు గుడికి వెళ్తూ ఉండగా దారిలో కొందరు ఆకతాయిలు భద్రయ్యని బద్ధకయ్య అంటూ హేళన చేస్తూ ఉంటారు. అరే బద్ధకయ్యా, నీకున్న బద్ధకానికి ఇంట్లోంచి బయటికి కూడా రావు కదరా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? మన బద్ధకయ్యకు ఈ మధ్య పెళ్లి జరిగిందిరా, అందుకే కొత్త పెళ్ళాంతో గుడికి వెళ్తున్నట్టున్నాడు. అవును కదా బద్ధకయ్యా? అరే బద్ధకయ్యా, నీ భార్యతో కాపురం అయినా చేస్తున్నావా లేక బద్ధకించి పడుకుంటున్నావా అని హేళన చేస్తూ నవ్వుతూ ఉంటారు. ఇంతలో లక్ష్మికి పట్టరాని కోపం వస్తుంది. తను కోపంతో అక్కడున్న వ్యక్తులనొక్కొక్కరిని పైకి లేపి విసిరేస్తూ ఉంటుంది. ఒక్కొక్కరు ఆమడ దూరంలో పడుతూ ఉంటారు. అది చూసిన భద్రయ్యకు భయం ఇంకాస్త ఎక్కువ అవుతుంది. ఇంకొక్కసారి ఎవ్వరైనా నా భర్తను హేళన చేస్తే ఊరుకునేదే లేదు చెప్తున్నా. ఒక్కొక్కడిని బట్టలు ఉతికినట్టు ఉతికేస్తా అని వారికి హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మి. లక్ష్మితో పాటు భద్రయ్య కూడా గుడికి వెళ్లి ఇంటికొచ్చిన తర్వాత జరిగిందంతా గుర్తు చేసుకుని భయపడుతూ ఉండగా లక్ష్మి అతని దగ్గరకొచ్చి, ఏవండి, నన్ను చూసి మీరెందుకు ఆ విధంగా భయపడుతున్నారు? నేను మిమ్మల్ని ఏమీ అన్ను, ఎందుకంటే మీరు నా భర్త. నన్ను చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇందాక దారిలో ఆకతాయిలు మిమ్మల్ని అన్రాని మాటలు అంటూ ఉంటే కోపం పట్టలేక వారిని కొట్టాను. మీరే పని లేకుండా ఇలా ఇంట్లో ఖాళీగా కూర్చుంటే అలాంటి వారు మిమ్మల్ని హేళన చేస్తూనే ఉంటారండి. మనం అలాంటి వారికి అటువంటి అవకాశం ఇవ్వకూడదు. అలా జరగాలి అంటే మీరు ప్రతిరోజు పనికి వెళ్ళాలి. అప్పుడే మీకు నలుగురిలో గౌరవం ఏర్పడుతుంది. ఇకనైనా మీరు సోమరితనం వదిలి సమర్థవంతంగా పనిచేయాలి. అర్థమైందా? లక్ష్మి, నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది, కానీ నాకు పని చేయడం అంటేనే అంటూ నసుగుతూ ఉంటాడు. ఇంతలో లక్ష్మి కోపంగా, ఏ చేవా అని గర్జిస్తుంది. ఆ, ఆ, చేస్తాను, తప్పకుండా చేస్తాను. రేపటి నుంచి నేను పనికి వెళ్తాను. ఇదంతా దూరం నుండి శాంతమ్మ గమనిస్తూ ఉంటుంది. ఏదేమైనా తన కొడుకులో వచ్చిన మార్పుకి సంతోషిస్తూ, శభాష్ కోడలా, శభాష్ అంటూ తన కోడల్ని అభినందిస్తుంది. ఆ రోజు నుంచి భద్రయ్య తన భార్య అంటే భయంతోనూ లేక బాధ్యతతోనూ ప్రతిరోజూ పనికి వెళ్తాడు. ఆ రోజు నుంచి బద్ధకయ్య నుండి పూర్తి స్థాయి భద్రయ్యగా తయారవుతాడు. సుందరపురం అనే చిన్న గ్రామంలో రామయ్య, లక్ష్మి అనే దంపతులు వ్యవసాయం చేసుకుంటూ ఎలాంటి గొడవల్లో తలదూర్చకుండా హాయిగా జీవిస్తూ ఉండేవారు. ఆ ఊర్లో వారంటే అందరికీ సదభిప్రాయం ఉండేది. ఓ రోజు రామయ్య పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఓ వ్యక్తి ఆ దారిలో పడిపోవడం చూస్తాడు. అయ్యో బాబు, పైకిలి, ఎవరు నువ్వు? అయ్యయ్యో, తలకి పెద్ద గాయం కూడా అయిందే. కాపాడండి, కాపాడండి అంటూ ఆ వ్యక్తి కళ్ళు మూసేస్తాడు. నీకేం భయం లేదు బాబు, నేనున్నాను. కళ్ళు తెరు బాబో, లే అంటూ కంగారుగా అతన్ని భుజాన వేసుకుని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకుని వెళ్తాడు. అయ్యా అయ్యా అయ్యా, ఈ బాబుని కాపాడండి. అయ్యో, ఏమైందండి? ఇలా తీసుకురండి, ఈ బల్ల మీద పడుకోబెట్టండి. ఎలా అయినా ఇతన్ని కాపాడండి అయ్యా. మీరు బయటికి వెళ్ళండి, మరేం పర్లేదు, నేను చూసుకుంటాను అని అతన్ని బయటికి పంపించి ఆ కుర్రాడికి వైద్యం చేసి కాసేపటికి బయటికి వస్తాడు వైద్యుడు. ఇదిగో పెద్దాయనా, కంగారు పడాల్సిన విషయం ఏం లేదు. తలకు దెబ్బ తగిలి స్పృహ కోల్పోయాడు, అంతే. భగవంతుడా, ఎంత ప్రమాదం తప్పింది. అవును, సమయానికి తీసుకునొచ్చారు. అసలు మీ అబ్బాయి ఎలా పడిపోయాడు? అయ్యో, అతను నా బిడ్డ కాదయ్యా. దారిలో పడిపోయి ఉంటే తీసుకొనొచ్చాను. ఓ అవునా, చాలా మంచి పని చేశావు. సమయానికి తీసుకొచ్చావు. ఏ తల్లి కన్నబిడ్డో నీ చేత రక్షింపబడ్డాడు. కాసేపటి తర్వాత ఈ మందులు అతనికి వెయ్యండి. అట్టాగేనయ్యా, నేను చూసుకుంటాను అని చెప్పడంతో వైద్యుడు వెళ్ళిపోతాడు. కాసేపటి తర్వాత రామయ్య మందులు తీసుకుని ఆ కుర్రాడి దగ్గరికి వెళ్తాడు.
అతనికి స్పృహ వస్తుంది. ఏమండి మీరు బాబూ, లేచావా? ఎప్పుడు లేస్తావా అని చూస్తున్నాను. నేనిక్కడెందుకున్నాను? నాకేమైంది? కంగారు పడుకు బాబూ. నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే తలకు దెబ్బ తగిలింది. రోడ్డు మీద పడుండడం చూసి ఇక్కడికి తీసుకొనొచ్చాను. నీ పేరేంటి బాబూ? చాలా ధన్యవాదాలండి. మీరే లేకపోతే ఈరోజు నేను ప్రాణాలతో ఉండేవాణ్ణి కాదేమో. నా పేరు రాజు. మరేం పర్లేదు బాబూ. మనిషికి మనిషి సాయం అంతే. లేదండి, ఈ రోజుల్లో ఎవరి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. అలాంటిది ఎవరో తెలియని నన్ను ఆస్పత్రికి తీసుకొచ్చి మీ డబ్బుతో నాకు మందులు తీసుకొచ్చారు. అయ్యో బాబూ, ఇందులో ఏముంది? పద, నిన్ను మీ ఇంటి దగ్గర దిగబెడతాను. అని అతన్ని తీసుకుని వాళ్ళింటి వరకు వెళ్తాడు. రాజు ఇంటికి వెళ్ళిన తర్వాత, బాబాయ్, నాకీరోజు మీ వలన ఇంకో జన్మ లభించింది. మీ సాయం ఎన్నటికీ మర్చిపోను. మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు. పర్వాలేదులే బాబూ. ఇక నేను వెళ్ళొస్తాను. నువ్వు జాగ్రత్త. ఆగండి బాబాయ్, ఎప్పుడు ఏ సాయం కావాలన్నా మీరు తప్పకుండా నన్ను అడగాలి, సరేనా? సరే బాబూ, నేను బయలుదేరుతాను. అని చెప్పి ఆ రాత్రి ఎప్పటికో ఇంటికి చేరుకుంటాడు. లక్ష్మి అతని కోసం గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ కూర్చుంటుంది. ఏమయ్యా, వచ్చావా? రారా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఎంత పొద్దుపోయేదాకా ఏం పనులయ్యా నీకు? అబ్బా, ఎందుకే కంగారు? వచ్చేశాను కదా. ముందు కాసిన్ని నీళ్లు తీసుకురా. సరే సరే, కాళ్ళు కడుక్కో, తీసుకొస్తాను అని లోపలికి వెళ్ళి నీళ్లు అన్నం తీసుకొనొస్తుంది. ఇందా, ఈ నీళ్లు తాగి ఓ ముద్ద అన్నం తిను ముందు. ఎంత నీరసపడిపోయావో చూడు. అబ్బా, నాకేం కావాలో నీకు భలే అర్థమైపోతుందే. సరేలే, ఎందుకు ఆలస్యమైంది? ఈరోజు ఎందుకు ఆలస్యంగా వచ్చావు? అది ఏమైందంటే, అని భోజనం చేస్తూ జరిగిన విషయం మొత్తం చెప్పాడు. అయ్యో, ఎంత ప్రమాదం తప్పింది. పోనీలే, సమయానికి నువ్వు వెళ్ళావు కాబట్టి సరిపోయింది. అవును లక్ష్మి, ఆ దేవుడు అలా పంపించాడు అంతే. అవునయ్యా. సరే కాని ఒడ్లమ్మి ఆ సేటుగారి బాకీ తీరుస్తా అన్నావు కదా, డబ్బు తీసుకొచ్చావా? అది ఆ కుర్రాడి మందులకి వైద్యానికి అయిపోయింది లక్ష్మి. అయ్యో, మరి రేపు ఆ సేటొస్తే ఎలాగయ్యా? ఏదో ఒకటి చెప్దాన్లేవే. మనిషి ప్రాణం కంటే డబ్బు ముఖ్యమా చెప్పు? ఇంకో ఏడాది గడువు అడుగుదాం. సరేనయ్యా, ఆ సేట్ ఒప్పుకుంటే బావుండు అని అంటుంది లక్ష్మి. ఆ మరుసటి రోజు ఉదయం లక్ష్మి ముగ్గు వేస్తూ ఉండగా సేట్ రానే వస్తాడు. రామయ్య, ఓ రామయ్య, రావయ్యా బయటికి. అయ్యా, నేనే మీ దగ్గరికి వద్దామని అనుకున్నాను. కానీ తమరు రారు కదా, అందుకే మేం వచ్చాం దొరగారు. తీసుకున్న డబ్బు ఇవ్వడం చేత కాదు గాని కబుర్లకేం తక్కువ లేదు. ముందెళ్ళి డబ్బు తీసుకొనిరా. అయ్యా, అది డబ్బు ఏర్పాటు కాలేదయ్యా. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అయ్యా, అది అని ఆ డబ్బుతో ఏం చేశాడో చెప్తాడు. చేతిలో చిల్లి గవ్వ లేదు గాని ఈ దాన ధర్మాలకు మాత్రం ఏం తక్కువ లేదు. అయ్యా, మంచి మనసు చేసుకుని ఒక ఏడాది గడువు ఇచ్చారంటే మీ అప్పు తీర్చేస్తానయ్యా. సరే, ఇంకొక ఏడాది ఇస్తాను. అప్పట్లోపు నా అప్పు తీర్చలేదంటే నీ పొలం నేనే ఉంచుకుంటాను అని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు సేట్. నెలలు ఇట్టే గడిచిపోతాయి. కాని దురదృష్టవశాత్తు ఆ ఏడాది వర్షాలు సరిగ్గా పడక పంట సరిగ్గా పండదు. దీంతో లక్ష్మి, రామయ్య ఇద్దరూ దిగులుగా ఉంటారు. అయ్యా, ఏంటయ్యా ఇలా అయింది? పంట చేతికి రాలేదు. ఇప్పుడు అప్పెలా తీరుస్తాము? నాకు అది అర్థం కావడం లేదే. నాకు చాలా కంగారుగా ఉందయ్యా అని ఏడుస్తూ ఉండగానే ఆ సేట్ రానే వస్తాడు. ఏవయ్యా రావయ్యా, నీకిచ్చిన గడువు అయిపోయింది. ఇప్పుడైనా నా డబ్బిచ్చేదుందా లేదా? అయ్యా, అయ్యా, అది
అని ఏడుస్తూ జరిగిందంతా చెప్తాడు. నాకు తెలుసయ్యా నువ్వు ఇలాంటి కథలే చెప్తావని. ఇక నీకు గడువులు ఇవ్వలేను గాని ఇక మీదట నీ పొలం నాదే. అని ఆ పత్రాలు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పట్నుంచి వారి కష్టాలు మొదలవుతాయి. విషయం ఊరంతా తెలుస్తుంది. ఆ దిగుల్తో లక్ష్మి చనిపోతుంది. రామయ్య ఒంటరివాడవుతాడు. ఇంటింటికి తిరిగి పని చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో ఊరివారు, అయ్యో, ఆ రామయ్యకు ఎంత కష్టం వచ్చింది. అవును, ఆ రోజు ఆయన చేసిన ఒక్క సాయం ఇన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. పోనీ ఇతను అతని దగ్గర సాయం అడగచ్చు కదా, తిరిగి తన డబ్బు తీసుకోవచ్చు కదా. రామయ్య సంగతి నీకు తెలీదురా, చేసిన సాయానికి బదులు అడగడు. ఏంటో దేవుడు మంచి వాళ్ళకు కూడా ఒక్కోసారి ఇలా కష్టాలు పెడుతూ ఉంటాడు అని మాట్లాడుకుంటూ ఉంటారు. చూస్తుండగానే 3 ఏళ్లు గడిచిపోతాయి. అలా రామయ్య ఓ రోజు అనుకోకుండా పని కోసం రాజు ఇంటికే వెళ్తాడు. అయ్యా అయ్యా, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? పొద్దున్నే ఈ అడుక్కునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎవరు లేరో పక్కింటికి వెళ్ళండి. అయ్యా, నేను అడుక్కునేవాణ్ణి కాదయ్యా, పని కోసం వచ్చాను. పని లేదు, ఏమీ లేదు, పక్కకు పొండి. అయ్యా అయ్యా అయ్యా, అది కాదయ్యా. అని మాట్లాడుతూ ఉండడంతో రాజు చిరాగ్గా బయటికొస్తాడు. రామయ్య అతన్ని గుర్తుపట్టి పలకరిస్తాడు. బాబు రాజు, నువ్వా? ఎలా ఉన్నావు బాబు? బాగున్నావా? నేను మీకు తెలుసా? ఎవరు మీరు? అదే బాబు, ఆ రోజు నిన్ను ఆస్పత్రికి తీసుకెళ్ళాను చూడు, రామయ్యని. ఓ, నువ్వా? సరే సరే, ఏంటి నువ్విక్కడ ఇలా నా ఇంటి ముందు? బాబు, అది నా పొలం అప్పు కింద తీసేసుకున్నారు. ఆ దిగులతో నా భార్య చనిపోయింది. అందుకే ఇలా దొరికిన పని చేసుకుంటూ జీవితాన్ని నెట్టుకొస్తూ ఆ దేవుడి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను. ఆ, సరే సరే, ఇంకా నీ సోది ఓ చెప్తూనే ఉన్నావు. అని విసుగ్గా మాట్లాడ్డంతో రామయ్య మనసు నొచ్చుకుంటుంది. అయినా సరే, నా కష్టాలు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మన్నించండి బాబు. ఆ, సరే సర్లే. మీ దగ్గర నాకేమైనా పని దొరుకుతుందా బాబు? ఏం మాట్లాడుతున్నావు ముసలోడా? నీ వయసుకి నేను నిన్ను పనిలో పెట్టుకుంటే నా డబ్బు దండగ తప్ప పని సాగదు. లేదు బాబు, నేనే పనైనా చేస్తాను. పని నచ్చితేనే డబ్బివ్వండి. అలా అంటావా? సరే, రా లోపలికి. అని అతన్ని లోపలికి తీసుకుని వెళ్తాడు. 2 రోజులు ఒక్క పూటే భోజనం పెట్టి తోట పని, ఇంటి పని అంతా చేయించుకుంటాడు. 2 రోజుల తర్వాత, ఓ ముసలోడా, ఇలా రా. బాబు చెప్పండి, ఇంకేదైనా పనుందా? ఇక ఇక్కడ నీ పని అయిపోయింది గాని నువ్వు వెళ్ళొచ్చు. అలాగే బాబు, మరి నా పనికి డబ్బు? డబ్బా? ఏం పని చేశావని ఇవ్వాలి? 2 రోజులు భోజనం పెట్టాను, అదే ఎక్కువ. వెళ్ళెళ్ళే ఇంకా. బాబు, ఇది చాలా అన్యాయం. ఏ తప్పు చేయకుండా పనులన్నీ చేసి పెట్టాను కదా. వెళ్తావా లేదా మనుషుల్ని పెట్టి గెంటించమంటావా? అని అనడంతో రామయ్య బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తిరిగి తన ఊరికెళ్ళి ఓ చెట్టు కింద కూర్చొని బాధపడుతూ ఉండగా ఆ ఊరి గ్రామస్థుడు ఒకతను వచ్చి, ఎంత కష్టం వచ్చింది రామయ్య నీకు. నిన్నిలా చూడలేకపోతున్నా. ఏం చేద్దాం చెప్పండి, నా రాత అలా రాశాడా దేవుడు. ఇన్ని రోజులు ఊర్లో కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళిపోయావు? జరిగిన విషయం అంతా చెప్తాడు రామయ్య. అయ్యో, ఎంత పని జరిగింది. నువ్వే కనుక లేకుంటే అతనికి ఈరోజు ఈ ఆస్తి హోదానే ఉండేవి కాదు. ఆ డబ్బే కనుక నీ దగ్గర ఉంటే నీకీ స్థితి వచ్చేదే కాదు. అలాంటిది నీ కష్టం గురించి తెలిసి కూడా సాయం చేయలేదంటే, పోన్లేండి, ఏదో రోజు అతనే తెలుసుకుంటాడు. నిజమేలే రామయ్య, మంచితనానికి ఇవి రోజులు కావు. అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఉపకారం చేసిన రామయ్యకు ఆ కుర్రాడి ద్వారా అపకారమే ఎదురవుతుంది. అయినా సరే రామయ్య తనకు తోచిన సాయం చేస్తూ జీవితం గడిపేస్తూ ఉంటాడు.